ఎవరైతే ఇక్కడ కంప్లైంట్ చేస్తే కేసు రిజిస్టర్ చేశారో అది జనవరి 31వ తారీఖున గుంటూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అనరాని మాటలు అన్నానని ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ రిజిస్టర్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో కూడా కేసు రిజిస్టర్ చేశారు. అదే రోజు సాయంత్రం నన్ను అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజున నన్ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారు రిమాండ్ ఇస్తే నేను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాను. తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయ్యాను. సేమ్ ఫ్యాక్ట్స్, కంప్లైంట్స్ ఆర్ డిఫరెంట్. ఒకే సంఘటన, ఒకే ఇన్సిడెంటు, ఒకే నేరారోపణ మీద 36 కేసులు పెట్టారు. ఇంతకుముందు 36 కేసులు కోర్టులో వేశాం, అది క్వాష్ చేశారు. 161 సిఆర్పిసి ప్రకారం కడమ కేసులు సాక్ష్యంగా భావించండి, అక్కడున్న నల్లపాడు కేసును మాత్రం ప్రధాన కేసుగా తీసుకోమని చెప్పారు కోర్టు వారు. ఆ 36 కేసుల్లో ఈ 18/26 కూడా ఉంది కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్లో. అయినా నన్ను విచారణకు పిలిచారు. ఇట్ ఇస్ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇది చట్ట వ్యతిరేకం. పోలీసు వారు కోర్టు ఆర్డర్ని ధిక్కరించి నన్ను పిలిచారు. ఇది చట్ట వ్యతిరేకం. ధిక్కరిస్తున్నారు. పోలీసు వారు అన్ని చట్టాలను ధిక్కరిస్తున్నారు, న్యాయస్థానపు ఆర్డర్ని ధిక్కరిస్తున్నారు. అయినా పోలీసు వారిని అని ఉపయోగం ఉంది? ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారిని, సిఐల్ని, ఎస్ఐల్ని, డిఎస్పీని కాదు అనవలసింది డీజీపీ గారు. ఆయన లోకేష్ గారు ఏం చెప్తే అది వింటాడు. ఆ డీజీపీ గారు వీళ్ళకి ఫోన్ చేస్తారు, రాంబాబు గారిని పిలవండి, రాంబాబు గారిని విచారించండి, గంట సేపు 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టండి, మానసికంగా ఒత్తిడి చేయండి. మీ ఒత్తిళ్లకు మేము లొంగుతామా? మేము పొలిటీషియన్స్. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులం. ప్రజాక్షేత్రంలో గెలిచి ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని నన్ను బెదిరించాలనుకుంటే ఏంది మీ పిచ్చి? కాకపోతే ఎంతమందిని చూసాం మేము, ఎన్ని కేసులు చూసాం మేము. అన్యాయంగా, అక్రమంగా, మోసపు కేసులు పెట్టి మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారిని టీవీలో రోజుకి ఎంతమంది తిడుతున్నారు? అది ఎవరో ఈ సోషల్ మీడియాలో ఉంటారు, వాళ్ళు పేరు చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఇన్ని వీడియోలు చేసి తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక కేసైనా పెట్టారండి? అంటే ఏంటి చట్టం? చట్టం చంద్రబాబు నాయుడు గారికి ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి ఉందా? అంటే అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారని కంప్లైంట్ చేస్తే కేసు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఫలానా ఆయన తిట్టాడు అని కంప్లైంట్ చేస్తే కేసు పెట్టరు. చుట్ట తీసి చెత్తబుట్టలో వేస్తారు. అక్కడ దాకా ఎందుకు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీలో తిట్టాడే మమ్మల్ని అందరినీ. 175 స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం. అరే రే డీజీపీ గారు, ఒక్క కేసైనా రిజిస్టర్ చేశారండి? ఒక్క రోజైనా పిలిచి విచారించారండి? మీకు వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రామం అంటే లోకువా? అంటే అధికారంలో లేవనా? రామా? మళ్ళీ అధికారంలోకి రావా? మళ్ళా 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని కుప్ప కూల్చేస్తాం ప్రజాస్వామ్య పద్ధతుల్లో. మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి, మీరు చేస్తున్నటువంటి పోలీస్ హెరాస్మెంట్స్కి సమాధానం చెప్తామని కూడా మనవి చేస్తున్నాం. ఎంతమందినండి, ఎంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని మీరు భయపెట్టాలని, లోపల పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. పూడి శ్రీహరి జర్నలిస్టు చిత్తూరులో అరెస్ట్ చేశారు. ఒకసారి కోర్టు వారి అరెస్ట్ తప్పు అని కొట్టేశారు. మళ్ళీ నిన్న అరెస్ట్ చేశారు, మళ్ళీ కొట్టేశారు. మళ్ళీ గుంటూరు పోలీసులు నోటీస్ ఇచ్చి గుంటూరు తీసుకెళ్తున్నారు సార్ పూడి శ్రీహరిని. ఏం చేస్తారే? గుంటూరు తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఉంటాం 4 రోజులు.
అవసరం 100 రోజులు ఉంటాం, రామా బయటికి అంటే మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని, మా పార్టీలో పనిచేసే వారిని, సజ్జల భార్గవరెడ్డిని ఎన్నిసార్లు తిప్పుతున్నారండి? ఆ కుర్రోడిని ఏం చేశాడండి? ఏమైనా మర్డర్లు చేశాడా? ఏమైనా దొంగతనాలు చేశాడా? ఎన్ని చోట్లకి తిప్పుతున్నారు. పులివెందులు తీసుకొచ్చారు, ఇంకో చోట స్టేషన్ తీసుకెళ్లారు. ఆ కుర్రోడిని తిప్పిన కాడకు తిప్పుతా ఉన్నారే, ఏమిటిదంతా? అంటే వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఉండటం తప్ప, మేము వైఎస్ఆర్సీపీలో ఉండటం తప్ప, మమ్మల్ని భయపెడతారా? భయపెట్టి మమ్మల్ని పంపించేస్తారా? పార్టీ నుంచి పోతామని తేలిగ్గా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా లోకేష్ డిఫాక్టో సీఎం, డీజీపీ, పాపం ఈ చిన్న చిన్న సిఐలు, డిఎస్పీలు వీళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు ఏంటంటే పైవాళ్ళు ఏం చెప్తే చెప్తారు. ఇవాళ కేసు 18/26, ఇది ఆల్రెడీ నేను కారాగారంలో ఉన్నప్పుడు కోర్టు వారు దీన్ని క్వాష్ చేసి 161గా స్వీకరించమని చెప్పినా కూడా నన్ను ఇవాళ పిలిచి 2 గంటల సేపు కూర్చోబెట్టి విచారణ జరిపారు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. దీని మీద న్యాయస్థానానికి వెళతాను. దీనికి కారకులైన వారిని కోర్టులో, న్యాయస్థానంలో ఎంతటి అధికారైనా నిలబెడతాను. వెనుకాడే ప్రశ్న లేదు. నా న్యాయ పోరాటం సాగుతూనే ఉంటుంది. అరే, నా ఇంటి మీద 7:30 గంటల సేపు బీభత్సం చేశారే, చూశారుగా మీరు అందరూ, మీడియాలో చూశారుగా, లైవ్ చూశారుగా. ఒక్కడి మీద కేసు పెట్టలేదండి, ఒక్కడి మీద కేసు పెట్టలా. నా కారు దహనం చేశారు, నా ఇల్లు బగలగొట్టారు, నా భార్యా బిడ్డలను తిట్టారు, నా ఫర్నిచర్ ధ్వంసం చేశారు, నా కంప్యూటర్లు ధ్వంసం చేశారు, నా ఆఫీసు గుల్ల చేశారు. ఒక్కడి మీద కూడా కేసు పెట్టలా. వాళ్ళకు ఒక రకమైన బిఎన్ఎస్ఎస్, మాకు ఒక రకమైన బిఎన్ఎస్ఎస్. మేము అంటే కేసు, వాళ్ళు కొట్టినా కేసు లేదు. ఏంటిది? ఇదేనా చట్టం చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా చట్టం లోకేష్ గారు? ఏంటి అన్యాయం? ఈ అన్యాయాన్ని ప్రజలు చూడటం లేదా? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వారంతా చూస్తున్నాడు. తప్పిది చంద్రబాబు అని చెప్తున్నారు. నీకెన పట్ల చెవుల్లో సీసం పోసుకున్నావు, నీ అబ్బాయి చెవుల్లో సీసం పోసుకున్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరు ఎండరు, డబ్బులు సంపాదించుకోవటం, సూట్ కేసు సర్దుకోవటం, హైదరాబాద్ తీసుకెళ్ళడం, ఇదే పనిలో ఉన్నారు తప్ప లా అండ్ ఆర్డర్ కాపాడే పనిలో లేదు. పోలీసులు మా మీద ఉపయోగిస్తున్నారు. అరే, మొన్న ఆంధ్రజ్యోతి విలేకరుని చంపేశారు ఒక చోట, ఓ సాక్షి విలేకరుని కొట్టారు ఒక చోట. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, అరెస్టులు చేయరు, లా అండ్ ఆర్డర్ కాపాడరు. కానీ మేమేదో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే కేసులు పెట్టేస్తారు. జాగ్రత్త, కలకాలం మీది కాదు, మారుతాయి. వేసవికాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, తెలుగుదేశం కాలం వస్తుంది, జగన్ కాలం వస్తుంది, అంబటి రాంబాబు కాలం వస్తుంది. జాగ్రత్త, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరి ఈ రోజున నేను పులివెందులు వచ్చినప్పుడు మా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, నా బలిజ సంఘీయులు నన్ను చాలా ప్రేమతో నన్ను ఆహ్వానించారు. నేనేదో నేరం చేసి వచ్చాను అనుకోలే వాళ్ళు. రాంబాబు గారు వీరుల్లాగా వచ్చాడని అందరూ ఆహ్వానించారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.